హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బొండాలు. జీలకర్ర వేసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకొని చూపిస్తాను. ఇందులో కాస్తని వాటర్ పోసుకొని మళ్ళీ పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలండి. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి పోపు గంట పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. మైసూర్ బొండాలు రెడీ అయిపోయాయండి. ఇవి పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలాగో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.